మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం, కింగ్స్, ఫస్ట్ కింగ్. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము బాగు చేసి గమనిస్తే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చారు. జనులందరూ అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతను మొట్టమొదటి చేసుకున్నటువంటి పని, హల్లెలూయా, పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాను. ఇక్కడున్న మీరందరూ కూడా పడదోయబడిన బలిపీఠంలాగా ఉండకుండా వాక్యం చెప్పినప్పుడు ఆమేన్, స్తోత్రం, అవును అని పలకాలి. అప్పుడు మీరు నిలబడిన బలిపీఠంలాగా అనిపిస్తుంది. హల్లెలూయా. వాక్యము గమనిస్తే సేవకుడైనటువంటి ఏలియా పడిపోయి ఉన్న బలిపీఠాన్ని బాగు చేయిస్తూ ఉన్నాడు. బలిపీఠమును బాగు చేయడము అంటే ఏమిటి అనేది మనం ఆధ్యాత్మికంగా గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, జెనసిస్. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న తూర్పున ఉన్న హాయికిని మధ్యలో గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. బలిపీఠం అన్న వెంటనే మొట్టమొదట మన జ్ఞాపకానికి వచ్చే వ్యక్తి అబ్రహాము. దేవుడు తనకి ఎప్పుడు ప్రత్యక్షమైనా, దేవుడు తనకి ఎక్కడ ప్రత్యక్షమైనా ఆ స్థలంలో బలిపీఠం ఆయన కట్టేవాడు. దేవుడు అబ్రహాముతో ఆ ఇంటరాక్ట్ అయిన సందర్భానికి వెంటనే అబ్రహాం యొక్క రెస్పాన్స్ ఎలా ఉండేది అంటే ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. తాను దేవుడు మాట్లాడుకున్న సందర్భంలో ఒక బలిపీఠం, ఆ స్థలానికి ఒక బలిపీఠం కడతాడు. దేవుడు తనకు ప్రత్యక్షమైన స్థలంలో ఒక బలిపీఠం కడతాడు. తాను దేవుడితో మాట్లాడాల్సిన స్థలంలో కూడా ఒక బలిపీఠాన్ని కడతాడు. గమనిస్తే అబ్రహాము బలిపీఠమును కట్టే సమయానికి, దేవుడు తనతో ఇంటరాక్ట్ అయ్యే సమయానికి అతను అబ్రహాము కాదు, అతను అబ్రామే. అప్పటికి అతను అబ్రహాముగా మార్చవల్ల. గమనిస్తే అబ్రహాము విగ్రహారాధన బొమ్మలు చేసి ఈ దేవుడి బొమ్మలని అమ్మేవాడు. అబ్రహాం జీవిత చరిత్ర మనం గమనిస్తే అబ్రహాము తల్లి తన చిన్న వయసులోనే చనిపోయింది. అబ్రహాము తండ్రి తను మార్గంలో పోతా ఉంటే తాను చనిపోయాడు. అబ్రహాముకు తనకున్నదంతా కోల్పోయాడు, సర్వం పోయింది. అబ్రహాముకి శూన్యంలో కూర్చొని ఉన్నాడు, శూన్యంలో ఉన్నాడు అబ్రహాం. అలాంటప్పుడు దేవుని స్వరం అబ్రహాముతో మాట్లాడుతూ ఉంది. అబ్రామా అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు అబ్రాము. అప్పటికి తాను తయారు చేసి వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి అమ్మే దేవుళ్ళు తప్ప తనతో మాట్లాడే దేవుడు ఎవరిని అప్పటి వరకు ఆయన చూడాల. తన దగ్గరకు వచ్చి దేవుడిని తాను చూడాల. తాను వెళ్ళి అమ్మే దేవుడిని తాను చూశాడు. ఇదిగో ఈ బొమ్మ, ఈ దేవుడిని పెట్టుకుంటే నీకు మేలు జరుగుతుంది, ఇదిగో ఈ దేవుని బొమ్మ పెట్టుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది, ఈ దేవుని బొమ్మ పెట్టుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని బొమ్మను తయారు చేసి ఇది దేవుడు, ఈ దేవుడి వల్ల ఈ ఉపయోగం ఉందని అమ్మేవాడే. కానీ తన దగ్గరకు వచ్చినటువంటి దేవుడిని ఆ రోజు వరకు తను చూడాల.
ఆయన శూన్యంలో కూర్చొని ఉంటే తన దగ్గరకు వచ్చినటువంటి దేవుణ్ణి మొట్టమొదటి అక్కడ అబ్రహాం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు తాను తయారు చేసినటువంటి దేవుడి బొమ్మలను చూశాడే తప్ప తనతో మాట్లాడే దేవుని గురించి ఆ క్షణం వరకు అతనికి తెలియదు. ఎప్పుడైతే దేవుని స్వరం అబ్రహాంతో మాట్లాడిందో అబ్రహాం అక్కడ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన వెంటనే అబ్రహాంకి ఆ స్వరం మీద ఆకర్షణ కలిగింది, ఆ స్వరం మీద విశ్వాసం కలిగింది, ఆ స్వరం మీద నమ్మకం కలిగింది. వెంటనే ఆ స్వరము అబ్రహాం అంటున్నాడు, అయ్యా నన్నేమి చేయమంటావు? ఆ స్వరం చెప్తా ఉంది, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో, నేను చూపించే మార్గంలో నువ్వు నడువు, నేను చూపించే మార్గానికి నువ్వు నడుస్తూ నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. వెంటనే అబ్రహాం అన్నిటినీ అంతనే వదిలిపెట్టి ఆ స్వరం మాట్లాడిన స్వరం మీద నమ్మకంతో, మాట్లాడిన స్వరం మీద విశ్వాసంతో ఆయన బయలుదేరట ప్రారంభించాడు. దేవుడే ప్రదేశానికి వెళ్ళమని సంకల్పించాడో మొట్టమొదట ఆ స్వరం విన్న స్థలంలో అబ్రహాముకు బలిపీఠం కడుతున్నాడు. హల్లెలూయా. యెహోవాకు బలిపీఠము కట్టి మొట్టమొదట ప్రార్థన చేసిన స్థలము అదే. మొట్టమొదటి బలిపీఠం కూడా అదే. సహజంగా ఇప్పుడు మనం ఆ బలిపీఠాన్ని ప్రార్థన బలిపీఠం అనవచ్చు. ఏమనొచ్చు? ప్రార్థన బలిపీఠం. ఎందుకంటే మొట్టమొదటిసారి బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు కాబట్టి దానికి మనం ప్రార్థన బలిపీఠం అనుకోవచ్చు. సహజంగా ఆధ్యాత్మికంగా బైబిల్ని బట్టి చూస్తే బలిపీఠము అంటే సమర్పణ. అది సమర్పణ కదా బలిపీఠం అంటే. మరి ప్రార్థన బలిపీఠం అంటారేంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ క్షణము నుంచి అబ్రాము ప్రార్థన కొరకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఈ బలిపీఠము తప్ప నేను ఎటువైపు చూడనని సమర్పించుకున్నాను. త్యాగంగా మారాడు. ఆ స్వరం మీద నమ్మకంతో, స్వరం మీద విశ్వాసంతో. కాబట్టి మొట్టమొదట అది ప్రార్థన బలిపీఠంగా మనం అనుకోవచ్చు. అంటే నువ్వు చేసే మొట్టమొదటి సమర్పణ ప్రార్థన అది. మరి ఆ సమయం వరకు దేవుడు ఎవరో తెలియని అబ్రాము ఆ క్షణం వరకు తాను తయారు చేసినటువంటి దేవుడు నమ్ముతున్నటువంటి అబ్రాము మొట్టమొదటిసారి స్వరం వచ్చి వినపడిన వెంటనే ఆ స్వరాన్ని ఆకర్షించి ఆ స్వరం మీద నమ్మకం పెట్టుకొని ఆ స్వరం మీద విశ్వాసంతో బలిపీఠం ప్రార్థన చేశాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థనకు వస్తూ ఉన్నావు. నీలో ప్రార్థన బలిపీఠం ఉందా? నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం ఉందా? నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం నువ్వు కట్టుకున్నావా? నీ జీవితంలో ప్రార్థన బలిపీఠం కట్టి దానికి నువ్వు అర్పణలు చేస్తూ ఉన్నావా? నీ జీవితంలో బలిపీఠం అనేదాన్ని కట్టుకొని దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉన్నావా అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తిని చూస్తే 20 సంవత్సరాలు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన 20 సంవత్సరాలు బిజీగా ఉన్నటువంటి ఆయన ఒక్కసారి కూడా ప్రార్థన చేయాలి. అక్కడ బలిపీఠం ఒకవేళ భక్తిహీనత బలిపీఠం పడద్రోయబడిందా? అక్కడ పడద్రోయం వల్ల తన వ్యక్తిగత జీవితంలో బలిపీఠం ఉందా అంటే బలిపీఠం లేదు. కుటుంబ ప్రార్థనలో బలిపీఠం ఉందా అంటే కుటుంబ ప్రార్థనలో బలిపీఠం లేదు. ఉపవాస ప్రార్థన అనే బలిపీఠం ఉందంటే ఉపవాస ప్రార్థన అనే బలిపీఠం లేదు. రాత్రంతా ప్రార్థన చేసే బలిపీఠం ఉందా అంటే రాత్రంతా ప్రార్థన చేసే బలిపీఠం లేదు. కానీ ఒక్క నైట్ ప్రార్థన చేశాడు, తన జీవితాన్నంతటిని మార్చేసింది. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా ఒంటరి ప్రార్థన లేదు అంటే నీ జీవితంలో బలిపీఠం అనేది పడిపోయిందని అర్థం. కుటుంబ ప్రార్థన లేదు అంటే నీ కుటుంబ బలిపీఠం పడిపోయిందని అర్థం. నీలో ఉపవాస ప్రార్థన లేదు అంటే నీలో ఉపవాస ప్రార్థన బలిపీఠం పడిపోయిందని అర్థం. నీలో సమర్పణ ప్రార్థన లేదు అంటే నీలో సమర్పణ బలిపీఠం పడిపోయిందని అర్థం. రాత్రంతా ప్రార్థన చేసే బలిపీఠం నీలో లేదు అంటే నువ్వు వాస్తవంగా చెప్పాలంటే నీ దగ్గర బలిపీఠం అనేది పూర్తిగా లేదు. కారణం కొంతమంది జీవితాలు యాకోబు జీవితాలు లాగా ఉంటాయి. ఎలాగో ఎవరి జీవితాలు ఎంతైనా శ్రమ పడతారు,
ఎన్ని కష్టాలు వచ్చినా భరాయిస్తారు, ఎన్ని నిందలైనా పడతారు, ప్రార్థన మాత్రం చేయదు. ఉపవాసం ఉండదు, రాత్రంతా ప్రార్థన చేయదు. యాకోబు జీవితంలో యథావిధి అదే జరిగింది. 20 సంవత్సరాలు తను ప్రార్థన చేయదా, కానీ వేరే ఆప్షన్ లేదు. అతను రాత్రంతా ప్రార్థన చేయాల్సి వచ్చింది. భూలోకంలో ఎవ్వరు చేయనంత ప్రార్థన చేశాడు యాకోబు ఆ రాత్రి. హల్లెలూయా. యాకోబు తిరిగిపోతా కాదు, త్రాగిపోతా కాదు, వ్యభిచారా కాదు, కానీ ప్రార్థన చేయడం. సరే, ప్రార్థన చేయకపోవడానికి కారణం తనలో పాపం ఉందా? ఏ పాపము లేదు. అతను బిజీ, ప్రతి పనిలో బిజీ, తన ఆలోచనలో బిజీ, తన వ్యక్తిగత విషయాల మీద బిజీ. కాబట్టి ప్రార్థన చేయాల. వేరే ఆప్షన్ లేక, వేరే గచ్చత్రం లేక రాత్రంతా పిడుగులాడి దేవుడితో ప్రార్థన చేయాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడంతా ఆప్షన్ లేని సమయంలో రాత్రంతా దేవుడితో పిడుగులాడాడో ఆ రాత్రి తన జీవితం మార్చబడింది. నేడు ఇశ్రాయేలుగా అతను మార్చబడ్డాడు. హల్లెలూయా. అంతకు తన జీవితంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా రాత్రంతా పెనుగులాడిన తర్వాతనే తన పరిపూర్ణమైన విషయాలను బయటకు వచ్చాయి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నువ్వు అలా ఉంటే, ఈరోజు నువ్వు పాపం చేయకపోవచ్చు, ఈరోజు నేను పాపం లేకపోవచ్చు, కానీ ప్రార్థన జీవితం ఉండాలి. నేను ఏం పాపం చేయను కదా, నేను వ్యభిచారం చేయను కదా, నేను దొంగతనం చేయను కదా, నేను అబద్ధం మాట్లాడను కదా, నేను ఉన్న మనిషిని ఉన్నట్టే ఉన్నాను కదా. ఎస్, నేను ఎక్కడ వెతికినా ఏ మలినము లేదు, కానీ మలినము లేనంత మాత్రాన ఆయన ఆశీర్వదిస్తాడనుకోండి నీ తప్పు. నేను ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆమేన్. ప్రతిరోజు నువ్వు ఏకాంత ప్రార్థన చేసి బిడ్డవై ఉండాలి. ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన చేసి బిడ్డవై ఉండాలి. ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒకసారైనా ఉపవాస దినాన్ని చాటించే వ్యక్తిగానే ఉండాలి. నువ్వు క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత ప్రార్థన అనేది నీ జీవితంలో లేకపోతే, ప్రార్థన అనే మాట నీ మనసులో లేకపోతే, నువ్వు ఎన్ని పనులు చేసినా, ఎన్ని సమర్పణలు చేసినా దేవుని సన్నిధిలోంచి అగ్ని అనేది నీ బలిపీఠం మీదకి, నీ జీవితం మీదకి దిగి రాదు. ఆయన మహిమ నీ కాడికి రావాలి. దేవుని మహిమ వేరు. ఇప్పుడు సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అన్నట్లు సమస్త మహిమ ఘనతలు ఆయనకే. కానీ ఆయన సన్నిధిలో నుంచి మన మీద కొంచెం మహిమ ఒకటి ఉంది. ఆ మహిమ నీ మీదకి రావాలి అంటే నీ బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చినట్టుగా ఆకాశం నుంచి ఆ మహిమ నీ మీదకి రావాలి అంటే నేను ప్రార్థన జీవితం ఉండాలి. అబ్రాహాము మొదట దేవుడు మాట్లాడలేదు, వెంటనే బలిపీఠానికి ప్రార్థన చేశాడు. అప్పటి వరకు దేవుడు ఎవరో తెలియదు, అతనికి స్వరం విన్నాడు అంతే, ఆ క్షణమే. మరి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తున్నావు, ఎవరైనా ప్రార్థన చేస్తే మాత్రం ఆమేన్ హల్లెలూయా అంటమే మన పని. ప్రార్థనకు రావడం, వెళ్ళిపోవడమే మన పని. ఇక్కడ కావాల్సింది దేవుడికి ఏంటంటే నువ్వు ప్రార్థన చేయడం దేవుడికి కావాలి. నువ్వు దేవుడికి నేరుగా ప్రార్థన చేయడం దేవుడికి కావాలి. బైబిల్ అంటారు, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అంటారు. అంటే దాని అర్థం నిన్ను కూడా ప్రార్థన చేయి అంటూ ఉన్నారు. నేను మాత్రం నీ కొరకు ప్రార్థన చేయడం కాదు, నీవు కూడా ప్రార్థన చేయి. అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయటం లేదు అంటే నీ బాధ దేవుడికి ఎలా తెలియాలి? నీలో ఉన్న కష్టం దేవుడికి ఎలా తెలియాలి? నీలో ఉన్నటువంటి అవమానం, నీలో ఉన్నటువంటి సమస్య దేవుడికి ఎలా తెలియాలి? కొన్నిసార్లు దేవునికి నీకు మాత్రమే తెలిసేటటువంటి బాధ, నింద, అవమానం, పాపం, కష్టం నీలో ఉంటాయి. అది నువ్వు దేవుని దగ్గర నేరుగా చెప్పుకుంటేనే దేవుడికి తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగతంగా చేసే ప్రార్థన లేవా? ఉన్నాయి ప్రతి జీవితంలో. వ్యక్తిగతంగా చెప్పుకునే విషయాలు లేవా? ప్రతి జీవితం ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావు దేవునితో? ప్రార్థన ద్వారానే నువ్వు చెప్పుకోవాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా చేయవలసిన ప్రార్థన ఉంటుంది, సంఘంగా కూడి చేయాల్సిన ప్రార్థన ఉంటుంది, సేవకుడి దగ్గరకు వచ్చి చేయించుకోవాల్సిన ప్రార్థన ఉంటుంది. నువ్వు సంఘంలోకి వచ్చి ప్రార్థిస్తున్నావు, సేవకుడి చేత ప్రార్థన చేయించుకుంటున్నావు, నీ వ్యక్తిగత ప్రార్థన ఏమైంది? నీ ఉపవాస ప్రార్థన ఏమైంది? హల్లెలూయా. కాబట్టి ఒక మాట ఉంటుంది, ఇనుము
ఇనుము చేతనే కొయ్యాలి. అంతేనా కదా? అవునా కదా? నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసేంత సహవాసంగా లేవని అర్థం. నువ్వు ప్రార్థన చేసేంత సహవాసంగా ఉన్నావు అనుకో, నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. సెల్ ఫోన్ లోనే వాడితో సహవాసంగా ఉన్నావు అనుకో, నువ్వు కూడా ఏం చేస్తావు? సెల్ ఫోన్ వాడతావు. వారానికి ఒకసారి టూర్ పోవాలి, వారానికి ఒకసారి ఊరు తిరగాలనే వాడితో ఉన్నావు అనుకో, నువ్వు కూడా వారానికి ఒకసారి ఊరు తిరగతావు. రోజులు ఒకసారైనా ప్రార్థన చేయాలి అన్న నమ్మకం ఉన్న వాడితో నువ్వు తిరిగా ఉంటే నువ్వు కూడా రోజులు ఒకసారైనా ప్రార్థన చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి సౌండ్ ప్రూఫ్ పెట్టాలనుకుంటున్నాం. ఏం పెట్టాలనుకున్నాం? సౌండ్ ప్రూఫ్ అవసరం లేదనిపిస్తుంది హల్లెలూయా చెప్తా ఉంటే. హల్లెలూయా. అంటే వాక్యం చెబుతున్న మాట ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన బలిపీఠాన్ని మీరు సరిచేసుకోవాలి. అంటే వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం కూలిపోయిందేమో నువ్వు ఆలోచించే, నీవు విమర్శ చేసుకో, నీ హృదయం మీద చేపెట్టుకుని ఆలోచించు. నీకు ఇచ్చినటువంటి దినాలలో నువ్వు ఎన్నిసార్లు వ్యక్తిగతంగా దేవుడితో ప్రార్థన చేశావు, ఎన్నిసార్లు కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు కట్టుకున్నావు, ఎన్నిసార్లు సంఘ ప్రార్థనలో నువ్వు బాగా అంటే కలిసి మెలిసి నువ్వు ఉన్నావు అన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు వీక్ అయిపోయి ఉంటే, సంఘ ప్రార్థనలో నువ్వు వీక్ అయిపోయి ఉంటే, కుటుంబ ప్రార్థనలో వీక్ అయిపోయి ఉంటే ఆయన చెబుతున్న మాట ఏంటో తెలుసా? బలిపీఠాన్ని బాగు చేయి. అంటే దేవునికి బలిపీఠముగా ఉన్నటువంటి నీవు బాగు చేసుకోవాల్సిన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఆదికాండం 15వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎదుగు తెమ్మని అతనితో చెప్పాను. చాలు. వీటన్నిటి తీసుకెళ్ళిన తర్వాత వాటిని మధ్యలో కట్ చేసి 2 భాగాలు చేశాను. ఇక్కడ అంటాడు, దేవుడు మాట్లాడిన తర్వాత స్వయంగా దేవుడు అంటాడు, బలి అర్పణ సిద్ధం చేసుకొని మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవుడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? సిద్ధం చేశాడు. ఈ సందర్భం ఏంటంటే బాగా గమనించండి, చూడండి. ఎన్ని యుద్ధాలు చేసినా అబ్రహాము, ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని విజయాలు సాధించినా, ఎంత యోగ్యంగా ప్రభు బలలో పాల్గొన్నా, మెల్కీసెదెకు చేతిలో ఎన్ని దశమ భాగాలు పెట్టినా, ఎంత చేసినా అబ్రహాముకు వారసులు లేవు. విజయం సాధిస్తూ ఉన్నాడు, యుద్ధాలు గెలుస్తూ ఉన్నాడు, ప్రభు బలలో పాల్గొంటూ ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన చేతిలో డైరెక్ట్ గా దశమ భాగాలు పెడుతూ ఉన్నాడు, ఇన్ని చేస్తూ ఉన్నాడు. కానీ ఏమి లేదు, వారసులు లేడు. హల్లెలూయా. ఆయనకు వారసుడు లేకపోగా దమస్కుడైనటువంటి ఎలియాజరు వారసులయ్యే వాళ్ళగా ఉన్నాడు ఆ సమయంలో. అలాంటప్పుడు నేను యుద్ధాలు చేసినా, ఎంత కష్టపడినా ఏమి సుఖం? నాకు వారసులు లేవు కదా. అదిగో ఎలియాజరు వారసులు అయ్యేలాగా ఉన్నాడని ఒక చిన్న గుడిసెలోకి వెళ్ళి కూర్చోని ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది చెప్పండి? దేవుడే ఆ గుడారంలోకి వెళ్ళాడు. ఆమేన్. అయ్యా, నేను యుద్ధం చేస్తా ఉన్నా, నేను విజయం సాధిస్తా ఉన్నా, నేను దశభాగాలు ఇస్తూ ఉన్నా, ఇదిగో నేను మెల్కీసెదెకు క్రమము చొప్పున అన్ని సమర్పిస్తూ ఉన్నా, నేను ఎన్ని చేసినా నాకు వారసులు లేదే. ఇదిగో ఆ ఎలియాజరు వారసులుగా లాగున్నాడని దిగులుతో పోయి గుడారంలో, చిన్న గుడారంలో కూర్చుంటే స్వయాన దేవుడే వెళ్ళి అబ్రహాం చేపట్టుకుని బయటకు తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడైన యెహోవా ఆ చిన్న గుడారంలోకి వచ్చాడంట. దాని అర్థం ఏంటంటే నువ్వెంత పేదవాడివైనా, నువ్వెంత చిన్నవాడివైనా, నువ్వెంత గుడిసులో ఉన్నా, నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చేవాడు ఎవరైనా ఉన్నారు అంటే నువ్వు ప్రార్థన చేసిన యేసయ్య మాత్రమే నీ దగ్గరకు వస్తాడు. ఆనాడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినట్టు, అబ్రహాము దగ్గరికి వెళ్ళి దిగులుతో కూర్చున్నటువంటి అబ్రహాము చేపట్టుకుని బయట
నువ్వు లోపల నుండి తల పైకి ఎక్కితే ఇదిగో చిన్న గుడిసి మాత్రం నీకు కనపడుతుంది. రా, నువ్వు బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు కనబడతాయి. ఈ నక్షత్రాలు లెక్కబెట్టు. నీ సంతానం అలా చేస్తాను. ఎందుకు దిగులుతో కూర్చుంటావు? హల్లెలూయా. నువ్వు లోపల కూర్చొని దిగులుతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నీకేం కనపడుతుంది? ఆ గుడిసె మాత్రమే కనపడుతుంది. నువ్వు రా బయటికి, ఆకాశం వైపు చూసి ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కబెట్టు. ఆ నక్షత్రాలంత సంతానాన్ని నీకు ఇస్తానన్నాడు దేవుడు. అలాగే సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగో నువ్వు నడుస్తున్నా ఈ ఇసుక ఉంది కదా, ఈ ఇసుకను వేరే లెక్కబెట్టు. ఆయన విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా. నక్షత్రాలు ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డలకు సాదృశ్యం, ఇసుక రేణువులు శారీరకమైనటువంటి బిడ్డలకు సాదృశ్యం. ఈ రెండు ఆశీర్వాదాలు నేను నీకు ఇస్తాను. నువ్వు గుడిసెలో కూర్చొని నీకేమొస్తుంది? నువ్వు రా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే మాట కూడా నువ్వు ఇంటిలో ఉండి బాధపడితే ఏమీ సుఖం లేదు. ఇదిగో దుప్పట కప్పుకొని ఏడ్చుకుంటూ నువ్వు ప్రయాసపడి ప్రలాపిస్తే ఏమి లేదు. నువ్వు రా బయటికి, దేవుడు సన్నిధిలోకి రా, దేవుని వైపు చూడు. ఆయన అబ్రహామును ఆశీర్వదించినట్టుగా నేను ఆశీర్వదిస్తాను. ఆయన గుడిసెలో నుంచి చేయబట్టుకొని తీసుకొని వచ్చినట్టుగా నీ ఇంటిలో నుంచి బయటకు తీసుకుని వస్తాను నేను కూడా. అంటే అబ్రహాము మాట్లాడిన క్షణమే, దేవుడు మాట్లాడిన క్షణమే బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన అనుభవం నీలో ఉండాలి. నువ్వు యుద్ధాలు చేయటం కాదు, దశభాగాలు ఇవ్వటం కాదు, విజయాన్ని సాధించడం కాదు, పనులు చేయడం కాదు, ప్రయాసపడటం కాదు. నీవు ప్రార్థన చేసే అనుభవం నీలో ఉందా? ఇది ఇంపార్టెంట్. మొట్టమొదట బలిపీఠం కట్టి ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహాము. అప్పుడు అబ్రహాముగా మారలేదు, అప్పుడు అబ్రహాముగానే ఉన్నాడు. అప్పుడు విగ్రహారాధికుడిగానే ఉన్నాడు, విగ్రహాలను అమ్ముకునేవాడిగా ఉన్నాడు. తనతో మాట్లాడే దేవుడు ఎవరో తెలియదు, కానీ తను అమ్మే దేవుడు మాత్రమే తనకు తెలుసు, తాను తయారు చేసే దేవుడు మాత్రమే తనకు తెలుసు. ఆ క్షణం వరకు అలాంటి అబ్రహాముతో, శూన్యంలో ఉన్న అబ్రహాముతో, తల్లిని పోగొట్టుకున్న అబ్రహాముతో, సమస్తాన్ని కోల్పోయిన అబ్రహాముతో దేవుడు స్వరము ద్వారా మాట్లాడాడు. ఆమేన్. ఆ స్వరాన్ని విన్నాడు, ఆ స్వరాన్ని నమ్మాడు, ఆ స్వరం మీద విశ్వాసం ఉంచాడు. అప్పుడు ఆయన కూడా కనపడలా, స్వరమే మాట్లాడింది అబ్రాముతో. ఆ స్వరాన్ని నమ్మిన అబ్రాము నాతో మాట్లాడేవాడు మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడిని నమ్మిన అబ్రాము బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఏం చేశాడు? మొదటగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఈ రోజు వరకు మనం ఆయన గురించి మాట్లాడగలిగే శక్తిని ఆయన దయచేసి, నువ్వు ఎన్ని పనులు చేసినా, నువ్వెంత చేసినా, నువ్వెంత కష్టపడ్డా, నీలో ప్రార్థన అనేది లేకపోతే, కుటుంబ ప్రార్థన అనేది లేకపోతే, వ్యక్తిగత ప్రార్థన అనేది లేకపోతే, ఉపవాస ప్రార్థన అనేది లేకపోతే, సంఘ ప్రార్థన అనుభవం లేకపోతే, నువ్వెంత చేసినా వ్యర్థం. అందుకనే అందరూ ఉపవాస ప్రార్థన ఉండండి అనేది, అందుకనే ఇంట్లో ప్రార్థన చేయండి, వాక్యం చదవండి అనేది, అందుకనే సంఘంలో కలిసి ప్రార్థన చేయండి అనడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనలో ఉన్న శక్తి మరి దేనిలో లేదు. నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, నీకు నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయటం కాదు, ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన దిగులుగా కూర్చున్నాడు అబ్రాముని. ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి దేవుడు తన దగ్గరికి వెళ్ళాడు, చేయబట్టుకుని బయటకు వేసుకొచ్చాడు. నువ్వు ఇంట్లో గుడిసెలో ఉండి ప్రార్థన చేస్తే నీకేం కనపడుతుంది? రా, నువ్వు నన్ను నమ్మావు, నువ్వు నన్ను విశ్వసించావు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టను. ఇదిగో ఆకాశం వైపు చూసా నక్షత్రాలు లెక్కబెట్టి నీ సంతాన్ని అలా ఆశీర్వదిస్తాను. ఆయన గుడిసెలో నుండి నక్షత్రాలు చూడగలరా? ఆ గుడిసెలో నుండి ఇసుకలను లెక్కబెట్టగలరా? దేవుని మాటతో బయటకు వచ్చాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. ఈరోజు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉన్నటువంటి నీ జీవితంలో విశ్వాసం ఏమైంది? నీలో విశ్వాసం తగ్గడానికి నీ జీవితంలో బలిపీఠం అనేది పడిపోయి ఉంది. దాన్ని బాగు చేసుకో. దాన్ని బాగు చేసుకున్నావా? అబ్రహాముగా మారినట్టుగా నీ జీవితంలో కొన్ని కార్యాలు మారుస్తారు దేవుడు. హల్లెలూయా. యాకోబు 20 సంవత్సరాలు బిజీ లైఫ్ లోని ప్రార్థన చేయలా, కానీ వేరే ఆప్షన్ లేక ఒక రాత్రంతా దేవుడితో పెడుగులాడాడు ప్రార్థన. ఆమేన్. ఆ రోజు యాకోబు జీవితం మార్చబడింది. ఈ రోజు వాళ్ళ దేవుడితో పెడుగులాడే అనుభవం లేకొచ్చావు. అలాంటి యాకోబు లాంటి వైరాగ్యంతో ప్రార్థన చేయగలిగిన పట్టణంతో లేకొచ్చిందంటే యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు
నీ జీవితాన్ని మారుస్తాడు. అబ్రహాముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకు అబ్రహాముని తీసుకొచ్చి 2 పాయలు చేయమన్నాడు అంటే దాని మధ్యలో నడిచి వెళ్తే అది నిబంధన. అబ్రహాము నడిచాడా, తన సంతతి ఎవరు తప్పు చేసినా ఆ నిబంధనని ఎవరి మీద బరాయించాలి? అబ్రహామే బరాయించాలి. దేవుడు ఏం చేసింది తెలుసా? అబ్రహామునికి గాఢనిద్ర కలుగు చేసి ఆయనే నడిచి నిబంధనలు స్థిరపరిచాడు. హల్లెలూయా. అందుకని ఆ దోషం ఆయన మీద పడింది. ఆయన సిలువ మీద మరణించాడు. హల్లెలూయా. అంటే దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయనే బలి అర్పణ కోరి ఆయనే కోరిన దేవుడే బలిగా తనను తాను అర్పించుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన. దేవుడిగాను ఆయన ఉన్నాడు, మనిషిగాను ఆయనే వచ్చాడు. అంత ప్రేమ కలిగిన వాడు. అందుకనే ఆయన ప్రేమకు మనం అందరం బానిసలం అయిపోయాం. ఆయన ప్రేమ ప్రపంచాన్ని మారుస్తా ఉంది. ఆ ప్రేమే ప్రపంచాన్ని కదిలిస్తా ఉంది. అలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నేను తోసేస్తాడా? నువ్వు బాధపడతా ఉంటే చూస్తూ ఉంటాడా? లేదు నువ్వు కష్టపడుతుంటే చూస్తూ ఉంటాడా? ఆయన బాధపడుతున్నా కష్టపడుతున్నా చూసే దేవుడు కాదు ఆయన. మరి నేను ఎందుకు ఇంత కష్టపడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు? నాలో ఇన్ని బాధలు ఉంటే ఎందుకు ఆయన చూస్తూ ఉన్నాడంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ రావడానికి నీ బలిపీఠం పడిపోయి ఉందే, నీ బలిపీఠం బాగలేదే. నీ బలిపీఠాన్ని కాబట్టి ఈరోజు నీ బలిపీఠాన్ని నువ్వు బాగు చేసుకో. నువ్వు మళ్ళా ప్రారంభించు ప్రార్థన జీవితాన్ని. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువా అంటే ఆయన నీ దగ్గరకు వచ్చేదానికి సమీపంగా, నీతో మాట్లాడడానికి సమీపంగా ఉన్నాడు. అబ్రహాము చేయి పట్టుకొని వాగ్దానం చేసిన దేవుడు నీ చేతులు పట్టుకొని వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆయన నీ దగ్గరికి రావటానికి, ఆయన నీ చేతులు పట్టుకోవటానికి నీ బలిపీఠం బాగుందా? ప్రార్థన బలిపీఠం బాగుందా? నిబంధన బలిపీఠం బాగుందా? ఒకసారి అర్థం చేసుకోండి. అదిగా ఉంటే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నేను ఆశీర్వదిస్తాను. నేను ఎన్ని చేస్తా ఉన్నా కానీ నాకు ఎవరు లేరు, దిగులుతో కూర్చున్నాను. ఒక్క బిడ్డ లేదని నువ్వు బాధపడుతున్నావు. నువ్వు బయటికి రా, నక్షత్రాలు లెక్క పెట్టు, అంతమందిని ఇస్తాను నీకు. హల్లెలూయా. కారణం నువ్వు నన్ను చూడకుండానే నమ్మావు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు తండ్రి. నువ్వు ఆ స్వరం విన్న వెంటనే అప్పటి వరకు ఈ దేవుడిని పెట్టుకుంటే బాగుపడతావు, ఈ దేవుడిని పెట్టుకుంటే ఆశీర్వాదం, ఈ దేవుడిని పెట్టుకుంటే ఆరోగ్యం, ఈ దేవుడిని పెట్టుకుంటే చదువు అని దేవుడి బొమ్మలు అమ్మిన నీవు నా స్వరం విన్న వెంటనే నిజమైన దేవుడిని నేను నమ్మావు. చూసావా? అక్కడే నేను నీ కోసం ఏమన్నా చేయడానికి సిద్ధపడ్డానని దేవుడు తన కొరకు ఏది అడిగినా కూడా చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు. అబ్రహాము జీవితంలో స్పెషల్ బలిపీఠం చెప్పాను కదా. దేవుడు ఆయన కలుసుకున్న స్థలంలో ఒక బలిపీఠం కడతాడు. ఈయన దేవుడితో మాట్లాడాలంటే ఒక బలిపీఠం కడతాడు. దేవుడు ఆయనతో మాట్లాడితే ఒక బలిపీఠం కడతాడు. ఆ బలిపీఠం అనే అనుభవం నీలోకి రావాలి. అదే ప్రార్థన జీవితం, సమర్పణ జీవితం. బలిపీఠం అంటే సమర్పణ. ఆ సమర్పణ, ఆ త్యాగం. దేవుడి కొరకు నేను ప్రార్థన చేయాలి, దేవుడి కొరకు దేవుడైనా ప్రక్కన పెట్టేయాలి అనే అనుభవం నీలోకి వచ్చిందా? ఆశీర్వదించబడతావు. 2026 ప్రారంభమైంది. మొదటి నెల గతించిపోయింది. 2వ నెలలో నువ్వు అలాగే ఉన్నావు అంటే అది నీ తప్పు, దేవుని తప్పు కాదు. కారణం ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన దగ్గర ఆయన అంటాడు, నేను ఆశీర్వదించడానికి నా చెయ్యి ఏమి కొంచెం కాల, ఆ చెయ్యి అలాగే ఉంది. నువ్వు వెనక్కి జరిగిపోయి ఉన్నావు. నువ్వు నా నుంచి దూరంగా జరిగావు, నా సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. నువ్వు నా సమీపానికి నా చెయ్యి అలాగే ఉంది, నా చెయ్యి పొరచకాల. మొదట నువ్వు బాప్తిజం తీసుకున్న రోజు నేను ఆస్వాదించడానికి నేను ఏ విధంగా అయితే నేను చెయ్యి చాపానో ఆ చెయ్యి అదే స్థలంలో ఉంది. ఆ చెయ్యి దగ్గర నుంచి నువ్వు దూరం అయ్యావు. నువ్వు మన దగ్గరికి రా, నువ్వు ఆస్వాదించబడతావు. ఇదే విషయం. కానీ ప్రేమైన దేవుని సంఘం ఎలాగైతే ఆ బలిపీఠాన్ని బాగు చేశాడో అలా మనందరి జీవితాల్లో ఉన్న బలిపీఠము అనే అంశాన్ని మనం బాగు చేసుకున్నాం. ప్రార్థన అనే బలిపీఠాన్ని బాగు చేసుకున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో దేవునికి దగ్గరగా ఉన్నాం.
సంఘ ప్రార్థనలో దేవుడి దగ్గరగా ఉందాం. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును కాక. ఆమేన్. తలవంచడానికి ప్రార్థన చేసుకుందాం. తలవంచడానికి